16 ఏళ్ళ కుర్రోడికి ఓరల్ క్యాన్సర్ ఏంటి? ఈ కుర్రోడు 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఫ్యాషన్ అని చెప్పి ఈ పాన్ పరాగ్ గుట్కాలు లాంటి వాటికి అలవాటు పడ్డాడు. అయితే ఈ అబ్బాయి తీసుకున్నది కేవలం 1 నెల మాత్రమే. గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, 1 నెల మాత్రమే. 1 నెలలో ఈ అబ్బాయి స్టేజ్ క్యాన్సర్ వచ్చి, క్యాన్సర్ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉంది. సో నేను ఇక్కడ చెప్పబోతుంది ఏంటంటే, పాన్ పరాగ్, గుట్కా, ఈ టొబాకో ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని ప్రభుత్వం వారు ఎప్పటి నుంచో మనకి చెప్తా ఉన్నారు. సినిమా హాల్కి వెళ్ళినా సరే అక్కడ మనకి ఫీడర్స్ వేసి చూపిస్తా ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒకసారి క్యాన్సర్ గా మారిన తర్వాత మళ్ళీ నార్మల్ పర్సన్ అవడం అనేది చాలా కష్టం. మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని ట్రీట్మెంట్లు చేయించినా ఆ మనిషిని మనం కేవలం 3 నుంచి 5 సంవత్సరాలు మాత్రమే బ్రతికించగలం. సో ఫ్రెండ్స్, ప్రాణం చాలా విలువైనది. ఈ చిన్న ఆ క్షణిక మనకి సుఖాన్ని ఇచ్చే దానికోసం మీరు ఎగబడి క్యాన్సర్ కొని తెచ్చుకోవద్దు. ప్లీజ్ ఈ పాన్ పరాగ్, గుట్కా లాంటి వాటికి దూరంగా ఉండండి.